చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక 55 రోజుల పాటు ఇబ్బంది పడతానే వచ్చారు. బెయిల్కి అవల సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఆ 17 ఇయర్ నమ్ముకున్నారు, అది ఫెయిల్ అయ్యింది. తర్వాతన ఆరోగ్యాన్ని నమ్ముకున్నారు, సక్సెస్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చేశారు. అంబులెన్స్ లేకుండా ఎక్కడికి కదలటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అన్నటువంటి పాయింట్ మీద ఆయనకి బెయిల్ వచ్చేశారు. ఆ వెంటనే రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చేసింది. అలాగా కేజ్రీవాల్కి వస్తుంది అని భావిస్తే కేజ్రీవాల్కి వర్కౌట్ కాలేదు. కేజ్రీవాల్ చూస్తే తాజాగా మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కి ఊరట దక్కలేదు, అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ తనకి ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టు వేసిన పిటిషన్ మీద ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 5వ తారీఖుకి తీర్పుని రిజర్వ్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ లొంగిపోవడం, ఆ తర్వాతన మళ్ళీ 5వ తారీఖున బెయిల్ వస్తే బయటకు వస్తారు.